భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలో ఏకంగా 12 మంది వరదల్లో చిక్కుకుపోయారు. హవేలీ ఘన్పూర్ మండలం రాజిపేట తండా వద్ద వాగులో ఆటో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన 8 మంది ప్రయాణికులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అటు హవేలీ ఘన్పూర్ మండలంలోని నాగ్పూర్ దగ్గర వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు చెట్టును పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే చుట్టూ వరద నేపథ్యంలో ఆ నలుగురు సాయం కోసం వేచి చూస్తున్నారు. సమాచారం అందుకున్న మెదక్ జిల్లా అధికారులు హెలికాప్టర్ను పంపాలని సీఎస్ రామకృష్ణారావును కోరారు. వాతావరణం అనుకూలిస్తే పంపుతామని సీఎస్ చెప్పారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మెదక్కు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ట్యాంకర్ పైన 6 వ్యక్తులు రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగచారి అందిస్తారు. రంగచారి, చెప్పండి. గన్పూర్లో 2 ప్రదేశాలలో నలుగురు కొంతమంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటి వరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్ జిల్లాపై చాలా తీవ్రమైనటువంటి వర్ష ప్రభావం కనిపిస్తున్నది. ఒక రకంగా నిన్న అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు కుంభవృష్టి కురిసిందని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద వర్షపాతం నమోదైనటువంటి దృష్ట్యా ఇక్కడ కనపడినటువంటి పరిస్థితి. ఈ వర్షాలకు ఈ రోజు తెల్లవారుజాము నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా జిల్లాలో ఉన్నటువంటి వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అన్ని కూడా నిండిపోయి పొంగి పొల్లుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. చాలా ప్రాంతాల్లో జల దిగ్బంధానికి చిక్కుకున్నటువంటి ప్రజలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మెదక్లోని హవేలీ ఘన్పూర్ ప్రాంతం అంతా కూడా చాలా భయానకమైనటువంటి వాతావరణం సృష్టించబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ధూప్ సింగ్ తండా, తిమ్మాయిపల్లి, తర్వాత హరితండ, తర్వాత వాడి తదితర ప్రాంతాల్లోనైతే పెద్ద ఎత్తున వరదలు వచ్చినటువంటి పరిస్థితి. చుట్టుపక్కల ఉన్నటువంటి వాగులన్నీ కూడా పొంగి పొల్లుతూ ఆ వరద నీళ్ళన్నీ కూడా తండాల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా భయానక వాతావరణంలో నెలకొని ఉన్నది. తండావాసులంతా కూడా వరదలో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడే ఉన్నటువంటి నాగపూర్ అనే గ్రామానికి సంబంధించిన ఒక వాగు వద్ద అనుకోకుండా కారు వెళ్తున్న క్రమంలో ఆ కారు అకస్మాత్తుగా వచ్చినటువంటి వరద నీటి ఉధృతికి కారు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఆ కారులో నలుగురు ఉన్నట్టుగా మనకు చెప్తూ ఉన్నారు. వాళ్ళు బయట నుంచి వాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. రక్షించండి రక్షించండి అని చెప్పి వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్న క్రమంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు అక్కడి నుంచి వాళ్ళను డైరెక్షన్ చేశారు. పక్కకు వెళ్ళండి, పక్కకు వెళ్తే అక్కడ చెట్లను పట్టుకుని రక్షించుకునే అవకాశం ఉంటుందని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక చెట్టును పట్టుకుని వాళ్ళు వేలాడుతున్నట్టుగా తెలుస్తున్నది. వాళ్ళు రక్షించమని అడుగుతున్న క్రమంలో అక్కడ ఒక పరిస్థితి ఉంది. మరొక తండా వద్ద ఒక ఆటోలో వెళ్తున్నటువంటి ప్రయాణికులు, అందులో కూడా దాదాపు 7-8 మంది వరకు అక్కడ వాళ్ళ తండా వాళ్ళు ప్రయాణం చేస్తున్న ఆటో కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు ఆ పక్కకున్నటువంటి వాళ్ళు కూడా ఒక క్రమంగా ఒడ్డుకు వెళ్లి వాళ్ళు తమను తాము రక్షించుకొని ఒక పక్కకు నిలబడి వాళ్ళు ఆ రక్షణ కోసము, సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆటోనైతే కొట్టుకుపోయిందని చెప్తూ ఉన్నారు. మొత్తానికి అక్కడ 8 మంది, ఇక్కడ ఒక నలుగురు, మొత్తం కలిసి ఒక 12 మంది వాళ్ళు వరదలో చిక్కుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక రామాయంపేట ప్రాంతంలో కూడా ఒక గర్ల్స్ బాలికలకు సంబంధించిన హాస్టల్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా వరదంతా కూడా చుట్టుముట్టిన నేపథ్యంలో వాళ్ళు కూడా సహాయం కోసం అర్థిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ సహాయం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపించాలని చెప్పి సీఎస్ కి స్థానిక జిల్లా కలెక్టర్ వాళ్ళు అడిగిన నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను చూసుకుని మేము ఒక హెలికాప్టర్ అక్కడికి పంపిస్తామని చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతవరకు అయితే హెలికాప్టర్ అక్కడికి రాలేదు. అధికారులు సహాయక చర్యలు చేద్దామన్నా కూడా వరదలు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పరిస్థితి మాత్రం చాలా సీరియస్ గా ఉంది. ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రత్యూష. రైట్ రంగచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.